ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణ చేసిన ఆరోపణలు ఖండిస్తూ నస్పూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. భూ కబ్జాదారుడు బేర సత్యనారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసే క్రమంలో ఓ బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సిరిమెళ్ల వేణు మాట్లాడుతూ బేర సత్యనారాయణ నస్పూర్ మున్సిపాలిటీలో పేదల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు చేసిన అక్రమాలను ఎండగడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితుల పక్షాన ఉండి బాధితులకు న్యాయం చేస్తున్నాడని అన్నారు. బేర సత్యనారాయణను పోలీసులు విచారణలో భాగంగా ఏసీపీ కార్యాలయానికి తీసుకొస్తే ప్లాస్టిక్ కత్తితో కోసుకుని నాటకమాడుతున్నాడని ఆరోపించారు. సత్యనారాయణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల పక్షాన ఉన్నారని, పోలీసులు బాధితులకు న్యాయం చేస్తారని అన్నారు. బేర సత్యనారాయణను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకోమని సత్యనారాయణ హెచ్చరించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ భాస్కర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డీసీపీ గారు వెంటనే ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా డీసీపీ గారు వచ్చి బాధితులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చేంత బాధితులకు భూ కబ్జాదారు పేరు సత్రం వెంటనే నిలబడ్డారు. ఎందుకు రా నువ్వు బతికి నువ్వు చచ్చిపోరా? అట్టిగా పోలీస్ స్టేషన్ పోయి డ్రామా ఆడి పోలీస్ నిర్బంధం ఎందుకు చేస్తావురా? అవులాగా నువ్వు చచ్చిపోతే ఎంతో మంది సంతోషపడతారు. నువ్వు బతికెందుకు రా భూమి మీద? నీ బాధితులకు ఇంతమంది ఎందుకు నచ్చుంది బతుకు? ఎవరికి చెప్పకుండా మళ్ళీ డ్రామా ఆడకుండా ఇట్లా పోయి గురిపెట్టుకుని సావు. కబ్జా చేస్తే ఒక 20 శాతం నేరస్తుడు బేర సత్యనారాయణ ఆయన గురించి గతంలో చూసుకుంటూ పోతే ఎన్నో పాపాలు చేసిండు, ఎన్నో భూకత్వాలు చేసిండు. ఆయన ద్వారా ఎంతోమంది బాధతో మరణించినారు. అదేవిధంగా పక్షవాతం వచ్చింది. ఇప్పుడు 89 సర్వే నెంబర్లు అనుకోని దాంట్లో 18 గుంటలు కబ్జా చేసింది బేర సత్యనారాయణ. అదే చూసుకుంటూ పోతే ఇక్కడ అంజనా ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆయన భూమి కబ్జా చేసింది బేర సత్యనారాయణ. ఇప్పుడు అదే కట్టుకున్న ఇంటి దగ్గర చూసుకుంటూ పోతే దాంట్లో కూడా కొంత ప్రభుత్వ భూమి ఉన్నది, కొంత భూమి తీసుకొని కబ్జా చేసి ఇల్లు కట్టింది బేర సత్యనారాయణ. ఇప్పుడు గతంలో చూసుకుంటూ పోతుంటే ఆయన ఎన్నో ఇప్పుడు నేను ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక రౌడీ షీటర్, మీరు ఎవరైనా తెలుసుకోండి. ఆయన ఒక మచ్చలే నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన అంటున్నారు కదా. అదే టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఓడిపోవడానికి కారణం కూడా ఆయనే ఒక 2001లో ఆయన ఎంపీటీసీ గెలిచి ఆయన ఒక పార్టీ ద్రోహం చేసి ఆయన ఎంపీ దురాలోచనతో ఆయన ఈరోజు పార్టీకి అన్యాయం చేసినప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ నాయకులు ఓడిపోవాలని చెప్పేసి నాతో మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి ఎవరిలో మచ్చలేని నాయకులు ఎవరు మంచోళ్ళు అన్నది ఒకసారి గమనించాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అంట చూసుకొని ఎన్ని అనేక విధాలుగా ఎంతోమంది బెదిరించినావు. ఒక రౌడీ షీటరు ఒకటి మద్యం షాపులో ఒక ఉద్దరి వేయాలని చెప్పేసి నీ కమిషన్ వేయాలని చెప్పేసి ఒక మద్య షాపుని నువ్వు దాడేసిన వ్యక్తివి. నువ్వు ఇలా మా నాయకుల గురించి మాట్లాడే నీకు ఉందని అడుగుతున్నా. ఇలా ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కబ్జాలు చేసినావు, ఎంతమంది రోడ్ షీట్ చేసినావు, ఎంతమంది బెదిరించినావు, ఎంతమంది బెదిరించి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు చేసినావు అది మాకు తెలుసు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారికి గెలవగానే ఎవరైతే మీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే బేర సత్యనారాయణ ద్వారా అన్యాయం జరిగిందో, ఎంతమంది అన్యాయంగా గురిపొందారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు మా ప్రేమ్ సార్ చూస్తున్నారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోలీసులకు మంచి అండా చేసిన పోలీసులు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసిన మా నాయకులు కానీ ఎవరైతే ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ వాళ్ళకి న్యాయం దృష్టి చేస్తున్నారో తప్ప కానీ ఇలాంటి దొంగల